రాజకీయాలలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇందుకు చంద్రబాబు రాజకీయ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. యువతరం రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జయాపజయాలకు కుంగిపోకూడదు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, మరెన్నో అవమానాలను అనుభవించారు. అవమానాలు ఎదురైనప్పుడు తాను జాతీయ రాజకీయాలను శాసించిన రోజులను తలుచుకుంటూ కుంగిపోలేదు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని, విభజిత ఆంధ్రప్రదేశ్లో గాని 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చరిత్ర ఆయనది. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన ఖాతాలోకి మరో 5 సంవత్సరాలు చేరబోతున్నాయి. ఇది మరో చరిత్ర కాబోతున్నది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చరిత్రను ఎవ్వరూ చెరిపివేయలేరు. చంద్రబాబును అవకాశం దొరికినప్పుడల్లా అవమానించిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల పరిస్థితి ఏమిటి? 2018లో 2వసారి గెలిచిన కేసీఆర్ 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని వికటాట్టహాసం చేశారు. 2023 ఎన్నికల్లో చంద్రబాబు ఏ రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో తెలియదు గాని కేసీఆర్ ఓడిపోయి పార్టీని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. తాను జైలు జీవితం గడపడానికి చంద్రబాబు కారణమని భావిస్తూ వచ్చిన జగన్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోయారు. తాడు బొంగరం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపి అహం చల్లార్చుకున్నారు. ఆ కేసులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పించారు. ఆ అధికారిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకొని గతంలో తనను జైలుకు పంపించిన చంద్రబాబును ఇప్పుడు జైలుకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా? ముఖ్యమంత్రిని సంతోషపెట్టడానికైనా మీరు చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాల్సిందే అని ధనుంజయ రెడ్డి అనే అధికారి బెదిరించారు. తన రాజకీయ జీవితం మచ్చ లేకుండా ముగియాలని చంద్రబాబు భావించేవారు. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంత మాత్రాన ఆయన కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఇకపై భవిష్యత్తు ఉంటుందా అన్న అనుమానాన్ని అనేక సందర్భాలలో ఎంతో మంది వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఆయనను కీలక సమయాల్లో పట్టించుకోలేదు. 2019కి ముందు ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించిన చంద్రబాబు ఆయనకు దూరమయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబుపై ప్రధాని కోపంగా ఉన్నారని ప్రచారం జరిగింది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని అప్పటి ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకున్నారో లేదో తెలియదు గాని గత 5 ఏళ్లుగా చంద్రబాబుతో అంటి ముట్టనట్టుగానే ప్రధాని మోదీ వ్యవహరించారు. అయినా చంద్రబాబు కుంగిపోలేదు. తాజా ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదరడం, రాష్ట్రంలో ప్రజలు అసాధారణ తీర్పు ఇవ్వడంతో పాటు కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లభించకపోవడంతో చంద్రబాబుకు మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు రాజకీయంగా గొప్ప గౌరవ మర్యాదలు లభించాయి. జాతీయ మీడియా ఆయన కోసం పరుగులు పెట్టింది. అంత మాత్రాన ఆయన పొంగిపోవడం లేదు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2019లో ఓడిపోయాక దాదాపు 2 ఏళ్ల పాటు చంద్రబాబును పలకరించేవారే కరువయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వేరెవ్వరూ ఆ పరిస్థితిని తట్టుకోలేరు. కానీ చంద్రబాబుకు సహనం ఎక్కువ. మంచి రోజుల కోసం ఓపికగా ఎదురు చూశారు. ఆ మంచి రోజులు ఇప్పుడు రానే వచ్చాయి. చంద్రబాబు విజయ గర్వంతో విర్రవేగకపోవచ్చును గాని తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. కేంద్రంలో చంద్రబాబుకు పెరిగిన పలుకుబడి రాష్ట్రానికి మంచి చేస్తుందని ఆశిద్దాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలై అభివృద్ధిలో అధోగతికి చేరుకుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా జగన్ వ్యతిరేకతే పనిచేసింది. జగన్ వ్యతిరేక, జగన్ అనుకూలుగా ప్రజలు విడిపోయారు. ఒక ముఖ్యమంత్రి పట్ల వ్యక్తిగతంగా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడిందో
కూటమి నేతలు గుర్తెరగాలి. జాతీయ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రపంచ నాయకుడిగా కీర్తించబడిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రజలు తమ తీర్పు ద్వారా హెచ్చరికలు పంపారు. ఏ పాలకుడైనా కట్టు తప్పినప్పుడు ప్రజల ధర్మాగ్రహానికి గురి కావాల్సిందే. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. నేను అన్న అహం ఎవరికి తలకెక్కినా ప్రకృతి రూపంలో పతనం కాచుకునే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఈ సత్యాన్ని గుర్తించి ధర్మబద్ధమైన పాలన అందిస్తారని ఆశిద్దాం. మెజారిటీ ఎంత వచ్చిందన్నది ముఖ్యం కాదు, అధికారం 5 ఏళ్లు మాత్రమేనని అప్రమత్తంగా ఉండాలి. లేని పక్షంలో ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం వేటు వేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ కాలం రాయడానికి ఉపక్రమించినప్పుడే రామోజీరావు ఇక లేరు అన్న వార్త వెలువడింది. తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఆయన మరణం పత్రికా రంగానికి కాదు, సమాజానికి కూడా లోటు. అధికార హుంకరింపులకు బెదరకుండా, వెరవకుండా రామోజీరావు అక్షర యుద్ధం సాగించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆంధ్రజ్యోతి సంస్థల తరపున ఆయనకు అక్షర నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను.